ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్కి కరెంట్ షాక్, పిఠాపురం సభలో వివరణ. ఈ విషయాన్ని తెలియాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలన్నీ మనం చాలామందికి తెలియజేసిన అవుతాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్కి కరెంట్ షాక్ అనే విషయాలు మనం పూర్తిగా వీడియోలు తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురంలోని చిత్రాలలో ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పెద్ద పండుగలాగా నిర్వహించారు. అయితే ఈ సభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో పాటు టీడీపీకి కూడా పరోక్ష కామెంట్లు చేయడంతో పవన్ కళ్యాణ్, నాగబాబు ఇద్దరిపై కూడా టీడీపీలోని ఒక వర్గం ప్రజలు గురుగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే కావాలని ఆ మాటలు అన్నారో లేక పొరపాటున అన్నారో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ అదేవిధంగా నాగబాబు వ్యాఖ్యలు మాత్రం టీడీపీ శ్రేణులకి మంట పుడుస్తున్నాయి. అయితే ఈ విషయం పక్కన పెడితే పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగంలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు. ఇందులో భాగంగా కరెంట్ షాక్కు కొట్టి చావు బతుకులో ఉన్న ఆయనే కాపాడారు అంటూ పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే మరి ఇంతకీ పవన్ కళ్యాణ్ని కాపాడింది ఎవరయ్యా అంటే వ్యక్తి కాదు, దేవుడు. ఆయన కొండగట్టు ఆంజనేయ స్వామి. పవన్ కళ్యాణ్ ఆంజనేయ స్వామి భక్తుడనే సంగతి మనకు తెలిసిందే. ఆయన కరెంట్ షాక్ కొట్టి చావు బతుకులో ఉన్న సమయంలో కొండగట్టు ఆంజనేయ స్వామి నన్ను బతికించాడు అంటూ ఆ సభలో తెలంగాణ గురించి గొప్పగా చెబుతూ, అలాగే కొండగట్టు ఆంజనేయ స్వామి దేవుడి లీలల గురించి చెప్పుకొచ్చారు. నా తెలంగాణ కోటి రత్నాల వీణ, తెలంగాణ జనసేనకు జన్మస్థ అయితే ఆంధ్రప్రదేశ్ నా కర్మస్థలం అంటూ తెలంగాణకు పొగడుతూ గొప్పగా మాట్లాడారు.